30 ఏళ్లు దాటితే చాలు, కాసేపు నించుంటే కాళ్ళు నొప్పులు, కాసేపు కూర్చుంటే కాళ్ళు తిమ్మిర్లు. అలా మన పిల్లలకి అవ్వకూడదు అంటే ఇప్పటి నుండే ఇలాంటి పాతకాలం నాటి వంటలు వాళ్ళకి అలవాటు చేయాలి. మన హెల్త్ని దృష్టిలో పెట్టుకుని మన పెద్దవాళ్ళు మనకి ఎన్నో ఆరోగ్యకరమైన వంటకాల్ని ఇచ్చారు. అందులో ఒకటే రాగి చిమ్మిలి లడ్డు. తయారు చేసుకుందామా? అందుకోసం ముందుగా బౌల్లోకి రాగిపిండి తీసుకొని చిటికెడు ఉప్పు వేసుకొని తగినన్ని నీళ్లు వేసుకుంటూ ఇలా చపాతీ పిండి ముద్దలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. తరువాత పాన్ లో శనక్కాయ పప్పులు, తెల్ల నువ్వులు ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని ఫ్రై చేసి ఇవి కూడా తీసి పక్కన పెట్టుకోవాలి. క్వాంటిటీ విషయానికి వస్తే రాగిపిండి 1 కప్పు తీసుకుంటే శనక్కాయ పప్పులు, తెల్ల నువ్వులు హాఫ్ కప్పు తీసుకోవాలి. ఇప్పుడు ఒక అరిటాకు పైన నూనె రాసుకొని రాగిపిండి ముద్దను పెట్టి రొట్టెలాగా చేసుకొని పాన్ పైన వేసి నెయ్యి వేసి బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు కాల్చుకోవాలి. రాగి రొట్టె బాగా కాలేలా చూసుకోండి, లేకపోతే కడుపు నొప్పి వస్తుంది. ఇలా రాగి రొట్టెని కాల్చుకున్న తర్వాత చల్లగా అయ్యాక చిన్న చిన్న పీసెస్ గా చేసుకొని మిక్సీ జార్ లో వేసి పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు అదే జార్ లో ఫ్రై చేసి పెట్టుకున్న శనక్కాయ పప్పులు, తెల్ల నువ్వులు వేసుకున్న తర్వాత రుచికి సరిపడా బెల్లం కూడా వేసుకొని మొత్తం మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మొత్తం ఒక ప్లేట్లోకి తీసుకొని చిన్న చిన్న లడ్డూల్లాగా చుట్టుకున్నామంటే ఎంతో టేస్టీగా అలాగే హెల్దీగా కూడా ఉండే రాగి చిమ్మిలి లడ్డు తయారైపోయినట్లే. రీల్ని సేవ్ చేసుకొని ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ.